हाय फ्रेंड्स, वाइश रेसिपीस चैनल की स्वागतम। నోటి దుర్వాసన సమస్య ఉన్నప్పుడు నలుగురిలో మాట్లాడాలన్నా చాలా ఇబ్బందిగా ఉంటుంది. నోటి దుర్వాసన సమస్యను తగ్గించుకోవటానికి ఇంటి చిట్కాలు చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తాయి. ఉప్పు చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో పావు స్పూను లేదా అర స్పూను ఉప్పు వేసి బాగా కలిపి నోట్లో పోసుకుని పుక్కిలిస్తే నోట్లో బ్యాక్టీరియా వృద్ధి చెందదు. అలాగే చెడు వాసన తొలగిపోయి శ్వాస రీఫ్రెష్గా ఉంటుంది. ఉప్పు నీటిలో నోటి నుండి వచ్చే దుర్వాసన తగ్గించడానికి చాలా ఎఫెక్టివ్గా పనిచేసే లక్షణాలు ఉంటాయి. బయటికి వెళ్ళాలి అనుకున్నప్పుడు కూడా ఒక గ్లాసు గోరువెచ్చని నీళ్ళలో ఉప్పు వేసి బాగా కలిపి ఆ నీటిని పుక్కిలించి బయటికి వెళ్తే ఎటువంటి సమస్య ఉండదు, నోటి దుర్వాసన ఉండదు. చూసారుగా, ఈ చిట్కాని మీరు ఫాలో అవ్వచ్చు. ఇక ఆ తర్వాత మరొక చిట్కా లవంగాలు కూడా నోటి దుర్వాసన తగ్గించడానికి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తాయి. సుగంధ ద్రవ్యాలలో ఒకటైన లవంగాలు ప్రతి వంటగదిలో ఖచ్చితంగా ఉంటాయి. ఇవి మసాలా దినుసుగానే కాకుండా నోటి దుర్వాసన తొలగించడానికి మంచి ఔషధంగా పనిచేస్తుంది. చిగుళ్ళ వాపులను తగ్గించడానికి కూడా సహాయపడుతుంది. వీటిలో యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఉండటం వలన వీటిని తింటే నోట్లో బ్యాక్టీరియా తొలగిపోవటమే కాకుండా రక్తస్రావం, దంతక్షయం వంటి సమస్యలు తొలగిపోతాయి. నోటి దుర్వాసన సమస్య నుంచి బయటపడాలంటే ప్రతిరోజు 2 లవంగాలు నోట్లో వేసుకుని మెల్లిగా నములుతూ ఆ నీటిని మింగాలి. ఈ విధంగా చేస్తూ ఉంటే నోటి దుర్వాసన సమస్య తొలగిపోతుంది. లవంగాలు, ఉప్పు మీ దగ్గర ఉంటే నోటి దుర్వాసన మిమ్మల్ని వదిలి పారిపోతుంది అంటే అతిశయోక్తి కాదేమో. ఆ విధంగా లవంగాలు, ఉప్పు చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తాయి. ఉదయం దంతాలను తోముకోకుండా వేటిని తాగకూడదు. దంతాలను శుభ్రం చేసుకున్న తర్వాతే తాగాలి. ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టండి.